వైసీపీ రాజకీయ పార్టీ కాదని హత్య రాజకీయాలకు డెన్గా తయారైందని మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాచుకోవడమే జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎవరు అసలు ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రతి పులివెందల్లో జరిగే రహస్య మంత్రాల్లో, అది రాజకీయ మంత్రాలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి, అటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, పొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం, లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో చూడండి, ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడిగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం, ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా, హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో 2000 అందరూ ఇప్పుడు దాకా లభించిన ఆధారాలు కానివ్వండి, ఆ పార్టీ చేసిన విధానాలు కానివ్వండి, స్పష్టమైంది ఏంటంటే దోచుకోవటం ఒకటే లక్ష్యంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే ఒక విధానంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డు పెట్టుకొని ప్రజల్ని బెదిరించి, కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా